చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ప్రధానాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. బ్రాండ్ ఏపీ, బిల్డ్ ఏపీ, భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు నిబంధనలు సులభతరం, సడలింపులతో జీవోలు జారీ, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది మంత్రి నారాయణ, గ్రామ వార్డ్ సచివాలయాల్లో రేషనలైజేషన్, స్కిల్ సెన్సెస్కు ఇన్ఫోసిస్ సహకారం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన, స్విమ్స్ నుంచి క్షతగాత్రులు డిశ్చార్జ్, పరామర్శ పేరుతో జగన్ దుష్ట చతుష్టయ యాత్ర, శ్రీవారి భక్తులందరికీ బేషరత్తుగా క్షమాపణలు, జగన్ గ్యాంగ్తో తిరుమల అపవిత్రం, వైద్య ఆరోగ్య శాఖలోని 7-8 వేల ఖాళీలు భర్తీ, భవిష్యత్తులో 20,000 గోకులాలు నిర్మిస్తాం. నేటి ప్రధానాంశం బ్రాండ్ ఏపీ, బిల్డ్ ఏపీ. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం నిర్మాణ రంగం. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో సర్వనాశనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 2014 నుంచి 19 మధ్యలో ఆ రంగ కార్మికులు సంతోషంగా జీవితాన్ని సాగిస్తే గత 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం చేసిన ఘనత జగన్ రెడ్డిది. అట్లాగే 14-19లో ఆ నిర్మాణ రంగ కార్మికులు ఒకరోజు పని లేకపోయినా అన్నా క్యాంటీన్లు ఉండటంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా చేస్తూ సంతోషం గడిపిన రోజులు అనేకం. ఉదాహరణకి బెంజ్ కంపెనీ సెంటర్లో చూస్తే ఆ నిర్మాణ రంగ కార్మికులు సుమారు 2,000 నుంచి 3,000 మంది ఉంటారు ప్రతిరోజు పనుల కోసం. గతంలో మనం గమనించినప్పుడు ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం భోజనం చేసుకుంటూ సంతోషంగా పని చేసుకుంటూ రోజుకు 500 నుండి 600 సంపాదించుకునేవాళ్ళు. నెలకు 15,000 దాకా ఆదాయం వచ్చేది వారికి. అట్లాంటి రంగాన్ని అక్రమ ఇసుక దందాల వల్ల గత జగన్ రెడ్డి పాలనలో సర్వనాశనం అయిపోయింది నిర్మాణ రంగం. ఆ నిర్మాణ రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించేందుకు చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కృషి చేస్తూ నిన్న పలు హామీలు ఇవ్వడం జరిగింది. వార్తలను ప్రధాన అంశాలు చూద్దాం ఒకసారి. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం, దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని నిలబెడదాం, అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ, రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి, నిర్మాణ రంగాన్ని గత ప్రభుత్వం కూల్చేసింది, టీఆర్ బాండ్ల దోషుల్ని వదిలేది లేదు, నరేడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. 5 ఏళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నాం. అందుకే నరేడ్కో ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చా. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్ళీ ఊపు రావాలని కోరుకుంటున్నాను. నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహించిన నరేడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఎటు చూసినా విధ్వంసమే, అంధకారమే కనబడింది. 7 నెలల క్రితం వరకు నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి. నిర్మాణ రంగం అయితే గత 5 ఏళ్ళు అడ్రస్ లేకుండా పోయింది. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని నమ్మి 93% స్ట్రైక్ రేట్, 53% ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. గత 5 ఏళ్ళు ఎటు చూసినా అంధకారం, విధ్వంసమే కనబడింది. ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోదీ 2,08,000 కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాండ్ ఏపీ ఇమేజ్తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. వ్యవసాయం, పర్యాటకం ఊపందుకోవాలి. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. వ్యవసాయం లాభసాటి కావాలి, పర్యాటకం ఊపందుకోవాలి, సంపద పెరగాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డాయి. గత 5 ఏళ్ళు ఇసుక లభించక భవన నిర్మాణ రంగం కార్మికులు సరైన ఉపాధి ఉండేది కాదు. మా ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఇసుక కొరత లేకుండా చేశాం. ఎవరైనా ఇసుక లభ్యం కాకపోతే గట్టిగా అడిగే హక్కు మా ప్రభుత్వం ఇచ్చింది. నరేడ్కో సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. రియల్ ఎస్టేట్ రంగం వాటా జీడిపిలో 7.3% ఉంది. 2047కు 20% పెరిగి $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నాగరిక సమాజంలో నిర్మాణం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది.
అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ఈ ప్రాంతం మరింత నిలదొక్కుని ఉండేది. కానీ 5 ఏళ్ల నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని నిలదొక్కకుండా చేశారు. కూల్చివేతలతో భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. నిర్మాణ అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిచ్చాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేసి భూ కబ్జాలకు పాల్పడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా చేయాలని చూశారు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం అని చంద్రబాబు వివరించారు. టీడీఆర్ బాండ్ల దోషులను వదిలిపెట్టాం. టీడీఆర్ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు, నష్టపోయింది మరొకరు. దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టాం. అమాయకుల్ని కాపాడుతాం. 7 నెలల్లో రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. తద్వారా 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతి పనులకు 50,000 కోట్లతో ప్రారంభిస్తున్నాం. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్ట్. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కన్నా పెద్దగా అమరావతి చుట్టూ 183 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డుకు ప్లాన్ సిద్ధం చేశాం. ఇది పూర్తయితే గుంటూరు, అమరావతి పట్టణాలు కలిసిపోతాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చుతామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. అవకాశాలు అందుకోవడంలో గుంటూరు ముందుంటుంది. ఐటీని అందిపుచ్చుకుని విదేశాలకు వెళ్ళిన వారిలో గుంటూరు వాసులు ఎక్కువ. అందరికంటే ముందుండే అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇతర దేశాల్లో మాదిరి రాష్ట్రంలోనూ స్వచ్ఛమైన వాతావరణం సృష్టిస్తాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను గతంలో గుంటూరులో ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఇక ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వం చేస్తుంది. వాటిని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నిర్మాణ రంగంలో మన రాష్ట్రాన్ని మించిన పాలసీ ఉండదు. వీలైన నిబంధనలు సరళతరం చేశాం. రాబోయే 2 నెలల్లో డాష్బోర్డ్ తెస్తాం. మీరు తెచ్చిన వినతులను త్వరలో పరిష్కరిస్తాం. నిర్ణీత సమయానికి అనుమతులు ఇస్తాం. ఆలస్యమైతే అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడా చట్ట వ్యతిరేక పనులు పాల్పడకుండా ఉండాలి అన్నారు సీఎం. ఇప్పటిదాకా నిదానించిన నిర్మాణ రంగాన్ని నిలబెడుతున్నాం. ఇంకా మీరే నడవాలి, పరిగెత్తాలి. గతాన్ని మర్చిపోండి. నిర్మాణ రంగంలోనూ నూతన ఆవిష్కరణలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకుంటే 500 సంపాదించేవాళ్ళు రోజుకు 1500 సంపాదించవచ్చని చంద్రబాబు సూచించారు. దేశంలో అమరావతి లాంటి కొత్త నగరం మరొకటి రాదు. కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తాం. ఒక్క అమరావతినే కాదు, విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో పట్టణాభివృద్ధి జరిగి మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాలి. అనధికారిక నిర్మాణాలు చేపట్టవద్దు. ఇసుకను ఉచితంగా ఇస్తాం. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా అనుమతించాం. దీనిపై ఇప్పటికే కలెక్టర్ల, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం. అధికారులు తప్పు చేసినా క్షమించను అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ 3 కేటగిరీలుగా సచివాలయాల విభజన. కనీసం 2500 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయం. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్కు అస్పిరేషన్ సెక్రటరీలు. కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. తన ఫోటో లేకుండా సర్టిఫికేట్లు జారీ చేయాలని ఆదేశం. గతంలో జగన్ రెడ్డి ప్రతిదాని మీద తన ఫోటో ముద్రించుకుని 100,000 కోట్లు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చినట్టు కాకుండా తన ఫోటో లేకుండా సర్టిఫికేట్లు జారీ చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 127,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగం డిజైన్ చేయగా చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కొన్ని చోట్ల 4 సిబ్బందితో సచివాలయాలు పనిచేస్తున్నాయి. రేషనలైజేషన్లో భాగంగా
మల్టీపర్పస్ టెక్నికల్ ఫంక్షనరీస్గా వీరిని విభజించాలని ప్రతిపాదన. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డ్ సెక్రటేరియట్లో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు. టెక్నికల్ ఫంక్షనరీస్లో విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చరల్ సెక్రటరీ, వెటనరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగాల్లో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ, వార్డు శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. 2500 మంది లోపు జనాభాకు 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 6 ఉంటారు. 2500 మంది నుంచి 3500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 7 ఉంటారు. 3500 నుంచి ఆపై జనాభాకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 8 మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో 6 సిబ్బందితో 3562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5388 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 మెగా జనాభా కలిగిన ప్రాంతాల్లో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒకరిని అస్పిరేషన్లో సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. కనీసం 2500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సీఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరమైతే అదనంగా సచివాలయాలను పెంచాలని సూచించారు. గతంలో ప్రతిపాదించిన విధానం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్న వారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్ళల్లో సాంకేతికంగా అవగాహన ఉన్నవారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. అదేవిధంగా ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలుగా పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు. సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమాభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రంగా ఉండాలన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలన్నారు. జనవరి 2025 నాటికి గృహాలన్నీ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికేట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికేట్లకై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.